గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను కాసేపట్లో టీజీపీఎస్సీ రిలీజ్ చేయనుంది. జనరల్ ర్యాంకింగ్స్ తో పాటు ఫైనల్ కీ కూడా విడుదల చేయనుంది. అలాగే టాపర్స్ లిస్ట్ కూడా ఇవ్వనుంది. గ్రూప్ 2 లో మొత్తం 738 పోస్టులకు 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. పలుమార్లు పరీక్ష వాయిదా పడింది. గత ఏడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేస్తున్నారు. గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను కాసేపట్లో టీజీపీఎస్సీ రిలీజ్ చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, శ్రావణి, మరి కాసేపట్లో 3 గంటల ప్రాంతంలో గ్రూప్ 2 సంబంధించినటువంటి ఫలితాలు విడుదల కానున్నాయి. టీజీపీఎస్సీ ఈ ఫలితాలను విడుదల చేయనున్నది. ఏదైతే అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టుని గ్రూప్ టీజీపీఎస్సీ వెబ్సైట్లో పెట్టనుంది. అయితే ఈసారి ఏదైతే జనరల్ ర్యాంకింగ్ లిస్టుతో పాటు తుది కీని కూడా విడుదల చేయనుంది. ఇప్పటికే టీజీపీఎస్సీ వర్గాలు ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే తుది కీ విడుదల చేస్తుందా లేదా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో తుది కీని కూడా ఏవైతే ఫలితాలతో పాటు విడుదల చేస్తామని చెప్పేసి టీజీపీఎస్సీ అధికారులు చెప్పారు. అంతేకాకుండా అయితే టాపర్స్ లిస్టును కూడా విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా టీజీపీఎస్సీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా కేటగిరీ వారిగా కూడా టాపర్స్ లిస్టును విడుదల చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. శ్రావణి, ఏదైతే ఈ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం 2022 గత ప్రభుత్వంలోనే నోటిఫికేషన్ విడుదలైంది. అయితే వివిధ కారణాలతో పలుమార్లు 4-5 సార్లు కూడా గ్రూప్ 2 వాయిదా పడుతూ రావడం జరిగింది. గత డిసెంబర్లో ఏదైతే 2024 డిసెంబర్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ జరిగింది. డిసెంబర్ 15-16 తేదీల్లో ఈ ఎగ్జామ్ జరగగా దాదాపుగా గ్రూప్ 2 పరీక్షకు 5,51,855 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే హాజరైంది మాత్రం అందులో సగం కూడా హాజరు కాలేదు. ఎగ్జామ్ వాయిదా పడుతూ రావడం కావచ్చు, వివిధ కారణాల వల్ల అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా ఎగ్జామ్స్కి అటెండ్ కాలేదు. కేవలం 45.57% మాత్రమే ఏవైతే 4 పరీక్షలు ఉన్నాయో 4 పరీక్షలకు అటెండ్ అయినటువంటి నేపథ్యం 2,51,738 మాత్రమే హాజరయ్యారు. ఈ 783 పోస్టులకు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్టును మరి కాసేపట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేయనున్నది. వీటితో పాటు తుది కీను కూడా విడుదల చేయనున్నది. అదేవిధంగా ఫైనల్ కీ ఇంకా టాపర్స్ లిస్ట్ కూడా ఒకేసారి విడుదల చేస్తుందా? జనరల్ గా ఫైనల్ కీ రిలీజ్ అయిన తర్వాత టాపర్స్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు కదా? అవును శ్రావణి, ఏదైతే గతంలో కూడా ఏదైతే కీకి సంబంధించినటువంటి ఫైనల్ కీ విడుదల చేసిన తర్వాత కొద్దిమంది కోర్టుకు వెళ్ళడం కావచ్చు, అభ్యంతరాలు వ్యక్తం చేయడం కావచ్చు, ఇలాంటివి జరిగినటువంటి నేపథ్యంలో ఈసారి టీజీపీఎస్సీ కొద్దిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఏవైతే వివిధ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, నియామక ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధమైనటువంటి రూల్స్ని, నిబంధనలని, ప్రాసెస్ని ఫాలో అవుతున్నాయో అదేవిధంగా ఈసారి టీజీపీఎస్సీ కూడా ఫాలో అవుతుంది. ఏదైతే ఫైనల్ రిజల్ట్స్ని విడుదల చేయడానికన్నా ముందే తుదికిని విడుదల చేసేటువంటి సాంప్రదాయం ఏవైతే నేషనల్ ఏజెన్సీస్, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కొనసాగిస్తున్నాయో అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈసారి కొనసాగించాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, కోర్టు కేసులు రాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో తుది కీని ఎగ్జామ్స్ రిజల్ట్స్తో పాటే విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గ్రూప్ 2 రిజల్ట్స్తో పాటు ఏదైతే జనరల్ ర్యాంకింగ్ లిస్టుతో పాటు ఈ యొక్క ఫైనల్ కీని కూడా విడుదల చేయనుంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.